హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. అందరు ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి అమ్మది 10th డెత్ యానివర్సరీ రోజు అనమాట అండి. 19/1/2025 రోజు మేము సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. ఇదిగోండి, అమ్మకు మేము 5గురం సంతానము, మా నాన్నతో మేము 5గురము, అందులో 3 అక్క చెల్లెళ్ళము, 2 తమ్ముళ్ళు అనమాట. సో వీడియో చూడండి, కంటిన్యూ. అమ్మకు మేము ఎలా చేసుకున్నాం అనేది, అమ్మ గుర్తులు జ్ఞాపకం చేసుకుంటూ అమ్మ గురించి మాట్లాడుకుంటూ ఉన్నామండి ఆ రోజంతా. చూడు చేది, వావ్ స్మార్ట్ స్వాన్షు, చిన్న దయ్యం. ఫస్ట్ వీడియోలో కనిపించింది మా పెద్ద మరదలు, మా బాబు సుహాన్షు గాడు. తను మా చిన్న మరదలు, మా పెద్ద తమ్ముని కూతురు అనమాట. సో విహా. సో మా నడిచెల్లె కూతురు భవానీ. యాక్చువల్లీ మేము సాటర్డే రోజు వెళ్ళాం కదండి. సో ముందు రోజు వెళ్ళాం కాబట్టి ఆ నైట్ మేము పిల్లలు ఇలా సందడి చేశారండి. ఇంకా ఆ రోజు కాస్త మా సుహాన్ష్ గాడు మొత్తం ఫేస్ అంతా పౌడర్ వేసుకున్నాడు. చంటి సినిమాలో వెంకటేష్ లాగా అనిపించిందండి ఒకటిసారి చూడగానే. సో ఆ బిట్ ఒకటి నేను కవర్ చేసుకున్నాను అనమాట. సో ఆ వీడియోని ఇందులో పోస్ట్ చేద్దామన్న ఉద్దేశంతో ఆ వీడియోని దీంట్లో అప్లోడ్ చేశాను. వాని అల్లరి అనమాట. సో చూడండి కంటిన్యూ వీడియో. ఈ 2 పిల్లలు మా పెద్ద తమ్ముని పిల్లలండి, మా లక్ష్మీ నరేంద్ర వల్ల పెద్ద పాప చిన్న బాబు. మాట్లాడు దొంగ, మాట్లాడు స్వాన్షు. మళ్ళా ఇగో స్టార్ట్ అను. ఇగో ఎవరు ఇది చూడు అను అను. చిన్న దయ్యం, నువ్వు మాట్లాడు ఇది చూడు. చిన్న దయ్యం. సో ఇది నెక్స్ట్ డే అండి. మార్నింగ్ అమ్మ ఫోటో పెట్టుకుంటున్నాం కదా, అందుకని చెప్పేసి నాన్ వెజ్ అనమాట. సో మటన్, చికెన్, తలకాయ, కాళ్ళు. తలకాయ అనేసరికి ఆటోమేటిక్గా బ్రెయిన్ వస్తుంది కదండి. సో వాళ్ళు అక్కడ బయట మటన్, చికెన్ అవి అడుగుతుంటే మా పెద్ద మరదలు ఇక్కడ బ్రెయిన్ వండడానికి ప్రిపేర్ చేస్తుందన్నమాట. సో మొత్తం ఇక వంట ప్రాసెస్ వాళ్ళే చేస్తారండి మా మరదళ్ళు. చేస్తారు చూడు, ఇటు ఏం చేస్తున్నావు? ఆ చికెన్ కాదు అది, అడుగు పిన్ని ఏంటిది అది? మటన్, చికెన్, తలకాయ 3. ఎందుకు అవి తింటే ఏమొస్తుంది? బలమత్త ఏం చేయాలి? ఎంత ముద్దుగా అనిపిస్తుంది విహా. ఇక్కడ మా లక్ష్మి ఉల్లిగడ్డల్లో బిజీ, ఇక్కడ మా అడిచిటక్క ఛాయ్లో బిజీ. సువాన్షు చికెన్ తింటావా చికెన్? నాకు మటన్ ఇష్టం. అతని ఇష్టం అట మటన్. నీ అవ్వ జానర్ లేడీ, నీకు మటన్ ఇష్టం అట. చికెన్ మటన్ చెప్పు. ఇష్టం అవన్నీ? నువ్వు చెప్పు. చెప్పరా? అక్కడ పెట్టినాను. అది మెల్ల చేయి కంటే ఎక్క చూడు, అక్కడ ముందట పెడతారు. అది వేసి అసలేనా ఇది చెయ్యి. ముందటనే పెట్టినాను. నువ్వు కాదు, తాత పెట్టాలా. ఏ పైకి లేదు ఊర్రకు.
అది ఉండను అక్కడే, అది పైకి ఉండబోయేది. ఆరే ఇచ్చి మోపుతారు. మొక్కు ఏబిసిడీలు రావాలని మొక్కు. మాకు తెలిసి తమ్ముడు రాని మళ్ళా మొక్కు అంతగానం కాదు. కళ్ళు ఆరగించేసింది. మొక్కు తమ్ముడు అన్న కొద్ది చెల్లి అంటాడు. అవును నానమ్మ, నాకు మంచి బ్లెస్సింగ్స్ ఇయ్యు. గుడ్ గర్ల్. ఇట్లా పెద్ద గ్లాస్లో వేయాల్సింది, గింత గ్లాస్ అవసరం వచ్చమ్మా. కళ్ళు కళ్ళు ఆరగిస్తారు అనుకోలేదు. అక్షయ మొక్కు. అక్కడ పువ్వులు మర్చిపోయా, మా అమ్మ చేసులు ఉన్నా. ప్రసాదనే మా విక్రంగానికి మంచి జాబ్ రావాలి, మా అమ్మ లాంటి ఒక మంచి పిల్ల దొరకాలి. అల్లుడు నిద్ర బొబ్బులు వచ్చి మా విక్రంగానికి మంచిగా మూకుతుంది. అందరికి పోయిందంటారు. మంచి డాక్టర్ సీట్ కొట్టని, మంచి డాక్టర్ సీట్ కొట్టని, అందరికి మందులు చెప్పద్దు. దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని తీస్తారు. సువాంత్ అట్లా విహా ఏం తింటుంది? చికెన్. కింద కళ్ళు సొల్లు మావాడు మత్తు తాగచ్చిండు కదా. ఎంత ఫుల్? ఒక చెట్ట, 2 చెట్లు. బీర్లు కాదు బేన అడిగింది, కళ్ళు. ఇట్లా వేసుకోండి అందరూ. ఇంత ప్రేమ నా కొడుకులకు. ఇది చూడు ఒకసారి. ఎవరు మీరు చూడు, నువ్వు చూడరా. బ్రెయిన్ కర్రీ అండి. మా వాళ్ళు వాళ్ళ బ్రెయిన్ తిన్నట్టు ఫీల్ అవుతుంది. సూపర్ ఉంటుంది, ఒట్టే తినేయచ్చు, సత్వ కూడా తినచ్చు బ్రెయిన్. నెక్స్ట్ కర్రీ, నెక్స్ట్ తలకాయ కాళ్ళు. అయ్యో సూపర్ అండి మా లక్ష్మి. టేస్ట్ సూపర్. ఇనఫ్ వచ్చిందా? బొక్క కోయ్ కోయ్ కోడి కోయ్. నీకేమన్నా గుర్తుకొస్తాయి? సూపర్ అండి లక్ష్మి. దగ్గరకు అక్షయ్ నువ్వు అంతే
పిచ్చి పిచ్చి చేయకపోవాలి ఆవు. అది దానికి భయపడతలేడు, అక్షయ్కి భయపడుతున్నాడు వాడు. ఏ, అంటే నేను ఇప్పుడు ఏం అని పెట్టుకుంటే భయపడుతుండే యు ఆర్ లుకింగ్ లైక్ అక్షయ్. విహా చూడు. ఒకసారి నువ్వు పెట్టుకో అంటే అడిగిన ఖర్చు మమ్మీ అవసరం అబ్బా కరెక్ట్ సూట్ అయింది. పెట్టుకో ఏమైంది పెట్టుకో పెట్టుకో ఆ భయపడుతుండు, అందుకే అర్థం అంటున్నాడు. ఇట్లా పెట్టుకో. అక్షయ్ భయపడుతుండు, అక్షయ్కి భయపడుతున్నాడు. ఏ స్వాజ్ నాకు అర్థమవుతుంది కదా. విక్రమాని డిఓపి, విక్రమాని డిఓపి మన దగ్గరకు ఆ మగ కాదు. మదయం మదయం సుభాష్ అంటాడు తీరా కనుగొని అతను చూస్తే భయపడదు భయపడదు. నీ డ్రెస్ ఉంటాయి. విహది బాయ్ బాయ్. సో ఇదండి ఇవాళ వీడియో. మేమైతే చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము. మీరు అనుకోవచ్చు హ్యాపీగా ఎందుకు అని, ఎందుకంటే అమ్మ చనిపోయి 10 సంవత్సరాలు అవుతుంది. అమ్మ జ్ఞాపకాలు ఎప్పుడు మాతోనే ఉంటాయి, మేము చనిపోయే వరకు కూడా మాతోనే ఉంటాయి. అంటే తన గురించి ఏడుస్తాము, డైలీ ఒకసారైనా ఏడుస్తామండి. కాకపోతే తను చనిపోయిన రోజు తను ఏం చేసింది, మాకు ఎంత మమ్మల్ని మంచిగా చూసుకుంది, తను మాకు ఏమేం చెప్పి ఎంతెంత బుదిరికిచ్చింది, ఎట్లా గోప్పడింది, ఎట్లా కొట్టింది, అవన్నీ గుర్తు చేసుకుంటూ హ్యాపీగా మా పిల్లలతోని షేర్ చేసుకుంటూ చాలా హ్యాపీగా గడిపామండి. తన డెత్ డేని మేము అస్సలు ఏమంటారు ఎంత హ్యాపీగా అంటే ఈసారి ఫస్ట్ టైం అండి అంత హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఎందుకో అర్థం కాలేదు మాకు కూడా. సో ప్రతి సంవత్సరం ఏదో అలా ఉంటుంది, బట్ ఈసారి మట్టుకు ఎందుకో కొంచెం ప్లెజెంట్గా అనిపించింది. సో మా అమ్మ వచ్చి మా ముందు కూర్చొని అలా సెలబ్రేట్ చేసిందా అనిపించింది నాకైతే. ఎందుకంటే చూసారు కావచ్చు మా పిల్లలు కూడా ఎంత హ్యాపీగా సెలబ్రేట్ చేశారు, మేము కూడా ఎంత హ్యాపీగా ఉన్నాము. సో తను చనిపోయిన బాధ ఓ పక్కకి ఉన్నా కూడా తను మళ్ళీ మాతోనే మా చుట్టే ఉందన్న భావనతో ఉన్నామండి ఇప్పటి వరకు కూడా. ఇక ముందు కూడా అలానే ఉంటామండి. మళ్ళీ అదే మాట అండి, సృష్టిలో అమ్మ ఉన్న వాళ్ళే నిజమైన కోటీశ్వరులు అండి. సో ఇదండి ఇవాళ వీడియో. ఎలా అనిపించిందండి? చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మిస్ యూ అమ్మా.